ఈ బజాజ్ వినాయక ఇది లోపల మొత్తం ఆఫీసు వాళ్ళు చాలామంది ఉన్నారు. ఫస్ట్ ఫామ్ ఫిల్అప్ చేయన్నారు, చేంజ్ అయిపోయింది అన్నారు. మళ్ళీ సెకండ్ టైం చేంజ్ చేసినాక మళ్ళీ ఇప్పుడు అంటారు మూడోసారి కూడా అయ్యింది, బ్యాటరీ వెహికల్ తీసుకోండి అని చెప్తున్నారు. మాకు ఎల్పిజి వెహికల్ అని చెప్పినారు. ఇది రేవంత్ రెడ్డి గారు 65,000 బండ్లు రిలీజ్ అన్నారు. 65,000 ఇప్పుడు మేము 3 నెలలు తిరిగినాము. 65,000 బండ్లు అని చెప్పినారు. మా ఆటో డ్రైవర్లకు చెందుతలేదు. ఇది బోకర్ల కాడికి, డీలర్ల వాడికి ఇవన్నీ ఇల్లు ఎందుకన్నా 10,000కు 20,000కు ఆ టోకన్లు అనేది మా ఐడి ప్రూఫ్ తీసుకుంటున్నారు, మా సిగ్నేచర్ను తీసుకుంటున్నారు, మా ఏళ్ళు ముద్దలు కూడా తీసుకున్నారు. వీళ్ళు అన్నీ తీసుకొని ఇప్పటిదాకా ఫస్ట్ పేపర్ ఇచ్చినాము, అది లేదు. సెకండ్ పేపర్ ఇచ్చినాము, అది లేదు. మళ్ళీ మూడోసారి ఏమో బ్యాటరీ బండ్లు తీసుకోవాలంటే అది 4,35,000. దానికి సబ్సిడీ లేదు, ఏం లేదు. వీళ్ళు 10,000కు 5,000కు వీళ్ళు ఆఫీసర్లు ఉన్నారు కదా, వీళ్ళందరూ అమ్ముడు పోతున్నారు. ఇక్కడ నేను కూడా ఆటో డ్రైవర్ని. నేను కిరాయి కట్టలేక నేను ఒక్కసారి కాదు 3 సార్లు నేను అప్లై చేసిన. నాకు వస్తలేదు. బ్యాటరీ వెహికల్ అనేసి ఈ అప్రూవల్ ఇస్తున్నారు నాకు. ఇది ఉన్నది తీసుకోండి అని. నా ముందు వచ్చిన వాళ్ళకేమో పైసలు ఇస్తేనేమో ఇస్తున్నారు. ఈ అప్రూవల్ ఉన్నది తీసుకోండి అని చెప్తున్నారు. ఇది రేవంత్ రెడ్డి వారి వరకు చేరాలని